అందరికీ నమస్కారం. వేరుశనగ గుళ్ళంటే అలర్జీ ఉండే వాళ్ళకి అవి లేకుండా అసలు స్టవ్ వెలిగించే పని కానీ ఇంకా నూనె కానీ వాడే అవసరం లేకుండా ఎంతో రుచిగా ఉండేలా సింపుల్గా 2 నిమిషాల్లో చేసుకోగలిగే చట్నీ అయితే చూసేద్దాం. దీనికోసం మిక్సీ జార్లో 1 కప్పు వేపుడు శనగపప్పు తీసుకొని చక్కగా ముదిరిన కొబ్బరికాయ నుండి తీసిన కొబ్బరి ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. అలాగే తినే కారానికి తగ్గట్టు 4-5 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, చాలా కొద్దిగా చింతపండు వేసుకొని ఇది నలగడానికి సరిపడినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీరని సన్నగా తరిగి దీన్ని కూడా వేసుకొని కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా అయ్యేలా మరికొంచెం నీళ్లు పోసి మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసేయకుండా 1-2 సార్లు పలసిచ్చి గ్రైండ్ చేసుకొని ఈ కొత్తిమీర ఇలా కొంచెం పలుకులుగా కనిపిస్తూ ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ గట్టిగా ఉంటే ఇష్టపడేవాళ్ళు ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్గా ఉంటే ఇష్టపడేవాళ్ళు మరికొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఈ చట్నీకి కొత్తిమీర వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా వేసుకోవాలి. ఇక్కడ మనం స్టవ్ వాడకుండా నూనె వాడకుండా చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చీలను వేయించకుండానే పచ్చిగానే వేసాము. కావాలంటే వాటిని వేయించుకోవచ్చు. అలాగే ఈ స్టేజ్లో తాలింపు కూడా వేసుకోవచ్చు. అలా వేయించకపోయినా తాలింపేమీ వేయకపోయినా కానీ ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. డైట్ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు, ఇంకా అస్సలు నూనె ఇష్టపడని వాళ్ళకు కూడా ఈ చట్నీ బాగా సూట్ అవుతుంది. కేవలం 2 నిమిషాల్లో చేసుకోగలిగే ఈ టేస్టీ అండ్ హెల్దీ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.